అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం రేటు పెరగడంతో దొంగలు కూడా పెరిగిపోయారు. కాలనీల్లోనే కాదు, ఆసుపత్రుల్లో కూడా చోరీలకు పాల్పడుతున్నారు. లేటెస్ట్గా మధ్యప్రదేశ్లో జరిగిన ఈ చోరీ చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. లిఫ్టుల్లో కూడా దొంగలు చొరబడుతున్నారు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఆసుపత్రిలో సెక్యూరిటీ లేకపోవడంతో రెచ్చిపోయారు స్నాచర్. ఆదివారం సాయంత్రం హాస్పిటల్ లిఫ్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. గైనకాలజీ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్న వర్ష అనే మహిళ ఒంటరిగా లిఫ్ట్లో వెళ్తుంది. ఇక ఈ సమయంలోనే ఓ వ్యక్తి మాస్క్, క్యాప్ ధరించి లిఫ్ట్లోకి వచ్చాడు. ఆప్థమాలజీ డిపార్ట్మెంట్కు ఎలా వెళ్లాలని వర్షను అడిగాడు. లిఫ్ట్ 3వ ఫ్లోర్లోకి రాగానే ప్లాన్ ప్రకారం ఆ మహిళ మెడలోని ముత్యాల హారం, మంగళసూత్రాన్ని లాగాడు. వర్ష తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పరారయ్యాడు. తన చైన్ లాక్కుని వెళ్లటంతో బాధిత మహిళ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు చైన్ స్నాచర్ కోసం వెతికాయి. అప్పటికే హాస్పిటల్లోని ఐపీడీ గేట్ నుంచి దొంగ పరారైనట్లు గుర్తించారు అక్కడి సిబ్బంది. ఈ చైన్ స్నాచింగ్ సీన్ మొత్తం లిఫ్ట్లోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆదివారం రిపబ్లిక్ డే వరుస సెలవుల కారణంగా ఆసుపత్రిలో రద్దీ తక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు ఆసుపత్రి వర్గాలు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయగా కంప్లైంట్ తీసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. देखो दीदी के साथ ही आ गया पीछे।